హాయ్ గాయ్స్! ఈరోజైతే మనం 3 మూవీస్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గురించైతే మాట్లాడుకోబోతున్నామనమాట. రెండైతే డబ్బింగ్ మూవీస్. ఒకటి తెలుగు స్ట్రైట్ మూవీ అనమాట. అవి మీకు తెలిసే ఉంటుంది. థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకటి 'డీసీ' మూవీ, అలాగే ఇంకొకటి మనకి 'విశ్వనాథన్ సన్స్', అలాగే 'కొరియన్ కనకరాజు'. ఈ 3 మూవీస్ ఎంత కలెక్షన్స్ రాబట్టాయి స్టిల్ ఈరోజు మంగళవారం అయితే. దాని గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడుకుందాం. అలాగే ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసి మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా మనకి తెలుగు స్ట్రెయిట్ ఫార్వర్డ్ మూవీ 'కొరియన్ కనగరాజు' గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ అయితే చాలా అంటే చాలా డీసెంట్‌గా, చాలా అంటే చాలా క్లోజివ్‌గా అయితే బాక్స్ ఆఫీస్‌ని కొల్లగొట్టేసిందనమాట. ఏది బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి ఇంత మంచి లాభాల బాటును అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. 'కొరియన్ కనకరాజు' అయితే ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి అయితే చాలా బాగా కమ్‌బ్యాక్ ఇచ్చాడనమాట. వరుణ్ తేజ్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో, సత్యదేవ్ గారి కామెడీ టైమింగ్ గాని చాలా బాగా అనిపించింది. సీడెడ్ నైజాం కూడా ప్రతి చోట కూడా ఇంత మంచి కలెక్షన్స్‌ని, అలాగే యూకే, యూఎస్ఏ ప్రతి చోట కూడా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్‌ని తిరగరాస్తూ ఉందనమాట 'కొరియన్ కనకరాజు'. ఈ లెవెల్‌లో వస్తుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ యొక్క మంగళవారం అయితే మంచి కలెక్షన్స్ రాబట్టింది. దాదాపుగా 18.6 లక్షల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసిందనమాట 'కొరియన్ కనకరాజు'. టోటల్‌గా స్టిల్ ఈ రోజుకి కలిపి కూడా 58.6 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. లాభాల బాట అయితే 'కొరియన్ కనకరాజు' అయితే పట్టిందనమాట. ఇకపోతే మనకి 'డీసీ' అబ్బబ్బబ్బా! ఏమన్నా ఉంది బాబాయ్! మామూలుగా లేదు. కనకరాజు గారు అయితే లోకేష్ గారు ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్ ఇచ్చి పడేసారు. డైరెక్టర్‌గా కాదు, ఒక యాక్టర్‌గా కూడా, ఒక హీరోగా కూడా ఎంత మంచిగా మెప్పించగలడనేది మనకి ఇతను చూసి నేర్చుకోవాలన్నమాట. అలాగే అనిరుద్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది. స్టిల్ ఈ యొక్క మూవీకి అయితే ఈ మంగళవారం కూడా డీసెంట్ కలెక్షన్స్‌తో దూసుకెళ్ళిపోతుందన్నమాట. ఎక్కడ ప్రతి ఏరియాలో కూడా హౌస్‌ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. నైట్ షోకి అయితే ఎక్కువ వెళ్తున్నారన్నమాట చాలా మంది కూడా ఆడియన్స్ అనేవాళ్ళు. చాలా మంది నైట్ షోస్‌కి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే బీభత్సం అయితే క్రియేట్ చేస్తున్నారన్నమాట. దాంట్లో చాలా ఫైట్ సీన్స్ చాలా మాసివ్‌గా ఉంది కాబట్టి ఆడియన్స్ ఎక్కువ మక్కువ చూపిస్తున్నారన్నమాట. దాదాపుగా ఈ యొక్క మంగళవారం వచ్చేసి 5.6 లక్షల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసిందన్నమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయింది ఈ మూవీకి అయితే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ కూడా దిట్టంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో లభిస్తూ ఉందన్నమాట. ఇకపోతే మనకి 'విశ్వనాథన్ సన్స్' మూవీ కూడా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఈ మంగళవారం ఎంత మంచి కలెక్షన్స్ రాబోతుంది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే వర్కింగ్ డేస్‌లో కూడా ఇంత మంచి రెవెన్యూని జనరేట్ చేస్తుంది, ఇంత మంచి ఆక్యుపెన్సీని జనరేట్ చేస్తుంది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. ఈ రోజు మంగళవారం కూడా బాగా అనిపించింది. అలాగే ఏది 3 డేస్ ఆల్రెడీ వీకెండ్స్ కూడా, ఈ వీకెండ్స్ కూడా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్ 3 డేస్‌లోనే, వితిన్ 3 డేస్‌లోనే 100 కోట్ల కొల్లగొట్టిన మూవీ ఏదైనా అంటే ఈ యొక్క 2026లో ఈ యొక్క 'విశ్వనాథన్ సన్స్' అనమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో సూర్య గారు అయితే ఎక్స్‌ట్రార్డినరీ బీభత్సాన్ని క్రియేట్ చేసి నాకైతే చాలా బాగా అనిపించిందన్నమాట. ఈ యొక్క మంగళవారం కూడా ఇంత మంచి బీభత్సాన్ని క్రియేట్ చేస్తారు, ఇంత మంచి ఆక్యుపెన్సీని, ఇంత మంచి కలెక్షన్స్ నమోదు చేస్తారు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యూఎస్ఏ, యూకే ప్రతి చోట కూడా మంచిగా లాభాలు పడబడుతుందన్నమాట. తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ ఆదరణ అయితే వచ్చిందన్నమాట. ఈ యొక్క కలెక్షన్స్ అయితే తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో అనిపించింది. ఇకపోతే మంగళవారం టోటల్‌గా ఈ రోజు మంగళవారం కలెక్షన్స్ వచ్చేసి దాదాపుగా 35.6 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసిందన్నమాట. టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా చూసుకున్నట్లయితే 112.6 కోట్ల గ్రాస్‌ని అయితే ఈ యొక్క మూవీ అయితే క్రియేట్ చేసిందన్నమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో అనిపించింది. ఈ 3 మూవీస్‌లో మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏ మూవీ బెస్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ చూసి ఆడియన్స్ థియేటర్‌కి వెళ్తే ట్రై చేస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.